Welcome students. So there are so many things to be known about noun. Okay. So in this lesson, so we study regarding the noun and case. Sir, noun annaru, number annaru, noun annaru, gender annaru. ఓకే సో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇదన్నీ ఈ డీటెయిల్స్ మొత్తం నౌన్ గురించే, అందుకే నేను చెప్పాను. సో కాబట్టి మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ఇన్ డెప్త్ చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నౌన్ అండ్ కేస్, సో ఇంతకు ముందే జస్ట్ ఇప్పుడే చెప్పాను కదా మీకు ముందు వీడియోలో. సో దాంట్లో నౌన్ అండ్ పర్సన్ చెప్పాను, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కూడా మనం నేర్చేసుకున్నాం. ఇప్పుడు ఈ లెసన్లో మనం నౌన్ అండ్ కేస్ అని తెలుసుకుంటాం. ఇది చాలామందికి తెలీదు, సో వాడుతుంటారు కానీ అసలు ఇది కేస్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అప్పుడే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడగలం, మంచి ఇంగ్లీషు, కరెక్ట్ ఇంగ్లీషు, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా మంచి ఇంగ్లీషు సెంటెన్సెస్ కూడా రాయగలం అన్నమాట. ఓకే, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ 3 కేసెస్, 3 ఉన్నాయి, నేను ఇక్కడ రాయలేదు, ఫస్ట్ ఒక కేస్ మాత్రమే రాస్తాను. దేర్ ఆర్ 3 కేసెస్. వాట్ ఆర్ దే? నామినేటివ్ కేస్. సో నామినేటివ్ కేస్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అని అంటాం. తర్వాత రెండోది వచ్చేసి అక్యూజేటివ్, అక్యూజేటివ్ కేస్ అంటాం. రెండోది ఏంటి? అక్యూజేటివ్. అక్యూజేటివ్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ద ఆబ్జెక్టివ్ కేస్. సో ఇదేమో సబ్జెక్టివ్ కేసు. మీరు ఈ నేమ్స్ అంతగా మీకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్టివ్ కేస్ ఆర్ ఏ నామినేటివ్ కేసు, అక్యూజేటివ్ కేస్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్. ఇంకో మూడో కేసు కూడా ఉంది, దాన్ని పొసెసివ్ కేస్ అంటారు. ఆ పొసెసివ్ కేసు ఎప్పుడు వాడతామంటే పొసెషన్, ఓనర్షిప్ చెప్పడానికి, ఇది నాది, ఈ పెన్ నాది, ఈ పుస్తకం నాది, ఇది గోపాలుడిది, అలా చెప్పడానికి చెప్పాను. సో దీన్ని ముందు క్లాస్లో కూడా మనం అఫాస్ట్వియస్ పెట్టి చేశాం కదా, అదే పొసెషన్ అంటే. దిస్ ఈజ్ రామ్స్ పెన్, దట్ ఈజ్ సీతాస్ బుక్ అన్నప్పుడు ఇది రాముడికి చెందిన పెన్ను, ఇది సీత పుస్తకం అని మనం తెలుసుకున్నాం అనమాట. అలాంటిది అది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ స్టడీ అబౌట్ ద నామినేటివ్ కేస్ ఆర్ సబ్జెక్టివ్ కేస్. ఇదేం లేదు, చాలా సింపుల్గానే ఉంటుంది. సో దీని డెఫినేషన్ ఏంటంటే, ఒక నౌన్ కానీ, తెలిసిందే నౌన్ ఆల్రెడీ చెప్పేసాను అనమాట. నౌన్లో ప్రాపర్ నౌన్ అని చెప్పాను, అంటే రామ్, కృష్ణ ఇవన్నీ పేర్లు చెప్పేటువంటివన్నీ ప్రాపర్ నౌన్స్. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, సో ప్రొనౌన్ కూడా మీకు తెలుసు కదా, అది ప్రొనౌన్ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వెళ్దాం మనము. సో ప్రొనౌన్ అంటే మీకు ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, అంటే నౌన్కు బదులుగా మనం వాడేటువంటిదే దాన్ని మనం ప్రొనౌన్ అంటాం. తెలుగులో కూడా ఉంది ప్రొనౌన్ అంటే. ప్రొనౌన్ అంటే సర్వనామము, ఒకటేమో నామవాచకము, ప్రొనౌన్ అంటే సర్వనామము. సో ప్రధానికి వాడేటువంటిదే జనరల్గా వాడుతున్నాం, మొత్తం అన్నిటికీ కలిపి వాడేటువంటిది సర్వనామం అని దానికి పేరు, మంచి పేరు వ్యాకరణకర్తలు పెట్టారనమాట. సో అది నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటే, అంటే సబ్జెక్టివ్ ప్లేస్లో ఉన్నది, సబ్జెక్ట్నే మనం నామినేటివ్ కేసులో ఉంది అని అంటాం. ఆ పర్టికులర్ వర్డ్ నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు. అది ఇక్కడ రాసాను చూడండి, ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అది ఒక సబ్జెక్ట్ లాగా ఒక సెంటెన్స్లో పని చేస్తుంది. ఫంక్షన్ అంటే పని చేయడం కదా, అండ్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం, డస్ సమ్ యాక్షన్, ఒక యాక్షన్ చేసేది. ఎప్పుడు రామ కిల్డ్ రావణతో మొదలుపెట్టాను నేను లెసన్, రామ కిల్డ్ రావణ. సో రాముడు రావణాసురుడిని చంపెను అంటే సంహరించను అని ఉంది. సో రాముడు ఏం చేశాడు? రావణాసురుడిని సంహరించాడు. సో కాబట్టి అక్కడ అతను చేసిన పని ఏంటి? కిల్, రామ కిల్డ్ రావణ, అదే బేసిక్ సెంటెన్స్. SVO అని కూడా మీకు చెప్పాను. సో ఆ సబ్జెక్ట్ డస్ అన్ యాక్షన్, ఒక పనిని చేసేటువంటిదే సబ్జెక్టు అని మనం అనాలి. తర్వాత ఈ సబ్జెక్ట్ని కూడా ఒక్కొక్కసారి మనం పని ఏం చేయదు కానీ జస్ట్ సబ్జెక్ట్ని మనం డిస్క్రైబ్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే ఈ కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, ఇది ఎగ్జాంపుల్స్. ఈ పక్క కొన్ని సెంటెన్సెస్ రాశాను, అటువైపు కొన్ని సెంటెన్సెస్ రాశాను. ఇవి రెండు, ఈ సపరేట్ సెంటెన్స్, ఇది కూడా సపరేట్ సెంటెన్స్. రామ్ ఈజ్ గుడ్ బాయ్, రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్, రాముడు మంచి పిల్లవాడు అని చెప్పాను. సో ఈ రాము ఏం కేసులో ఉంది బాబు? సో ఇట్ ఈజ్ ఇన్ సబ్జెక్టివ్ కేస్. ఆర్ రామ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్,
నౌన్ చూడండి, నౌన్ అని పెట్టాను. సో నౌన్ అండ్ కేస్ ఇది. సో ఇదే ప్రాపర్ నౌను. ఇట్ ఈస్ ఇన్ ద సబ్జెక్టివ్ ప్లేస్ అండ్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. రామ్ అనేటువంటి ప్రాపర్ నౌను ఈ సెంటెన్స్లో సబ్జెక్టుగా ఉపయోగపడింది. పడడమే కాకుండా ఇది రాముడు చేసిన పనిని చెప్పట్లేదు. ఏం చెప్తుంది? రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. రాముడు ఎలాంటి పిల్లవాడు అని మనం వివరిస్తూ ఉందన్నమాట ఈ సెంటెన్స్. సో కాబట్టి రాముడి గురించి చెప్పే సెంటెన్సే తప్ప రాముడు చేసిన పనిని చెప్పట్లేదు ఇది. ఇక్కడికి రండి. సీత ఈజ్ అన్ ఇండస్ట్రియస్ గర్ల్. సీత. సో సీత అనేది కూడా ప్రాపర్ నౌనే. ఈజ్ ఎలాంటి అమ్మాయి? ఆమె చాలా కష్టపడే మనస్తత్వం గల అమ్మాయి అని మనం చెప్తున్నాం. ఇక్కడ చూడండి స్మిత్. ఇవి రెండు వచ్చే డిస్క్రిప్షన్. ఈ రామ్ ఎలాంటి అబ్బాయి అని పై సెంటెన్స్ చెప్పింది, కింద సెంటెన్సు సీత ఎలాంటి అమ్మాయి అని కూడా చెప్పింది. అంటే ఓన్లీ సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేయడానికి మాత్రమే ఈ రెండు సెంటెన్స్లు ఉపయోగపడ్డాయి. ఇక్కడికి వచ్చారంటే థర్డ్ సెంటెన్స్కి స్మిత్ ఏట్ అన్ యాపిల్. ఇక్కడ ఒక పని చేశాడు స్మిత్. ఒక టేబుల్ మీద ఒక యాపిల్ ఉంది, ఎర్రగా నిగనగా మెరుస్తుంది. బాగా ఆకలైంది స్మిత్కి. వచ్చాడు, వచ్చేసి యాపిల్ పండు తిన్నాడు. ఇతను చేసిన పనే, తినడం కూడా ఒక పనే. ఏట్, ఈట్ అనేది ప్రజెంట్ ఫాము, ఏట్ అనేది పాస్ట్ ఫామ్. అతను ఒక పని చేసి తినడం అనే పని చేశాడు కాబట్టి ఇక్కడ స్మిత్ అనే సబ్జెక్ట్ చేసిన పని కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ స్మిత్ ఎలా వాడాము? సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, బట్ హీ డిడ్ సంథింగ్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక పనిని చేయొచ్చు, లేకపోతే ఒక డిస్క్రిప్షన్లో కూడా సబ్జెక్ట్గా కూడా ఉండొచ్చు మనకి అది. సో పై సెంటెన్స్లో ఏమో వీళ్ళని గురించి చెప్పే సెంటెన్స్లు, కింద రెండు సెంటెన్స్లు వాళ్ళు చేసిన పనిని గురించే చెప్పే సెంటెన్స్లు. జాన్ కంప్లీటెడ్ హిజ్ వర్క్. మంచి చాలా పని ఇచ్చాడు వాళ్ళ బాస్ జాన్కి. కానీ ఏం చేశాడు? ఆ వర్క్ని అంతా కూడా అతను కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ కంప్లీటెడ్ అనేది ఒక పని. కంప్లీట్ ప్రజెంట్ ఫాము, కంప్లీటెడ్ పాస్ట్ ఫామ్ కదా. అయిపోయింది, పని జరిగిపోయింది. సో వర్క్ అయిపోయింది, కంప్లీట్గా చేసేసాడు. సో జాన్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అనేటప్పుడు మనము ఇక్కడ ఏం చెప్పింది? జాన్ చేసిన పనిని గురించి చెప్తున్నాం. ఆ వర్క్ అనేది అతను కంప్లీట్ చేశాడు అని అతను ఒక పని చేశాడు. అందుకని ఈ రెండు సెంటెన్స్లు చేసిన పని గురించి, ముందు సెంటెన్స్లు రామ్ గురించి, సీత గురించి చెప్పాం మనం. అర్థమైందా? ఇక్కడికి రండి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్సెస్ కూడా మీరు చూడండి చాలా. ఎందుకంటే నేను కంపారిజన్ కోసం రాశాను, మీకు కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం కావడం కోసం రాశాను. హీ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ రామ్ అనేది మాత్రము ప్రాపర్ నౌన్. ఇక్కడ హీ అనేటువంటిది థర్డ్ పర్సన్ సింగులరు, అది ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లోనే చెప్పాను. హీ అనేటువంటిది ఇక్కడ కూడా సబ్జెక్టివ్ కేసే. సో కాబట్టి కంపల్సరీగా ప్రాపర్ నౌనే ఉండాల్సిన పని లేదు సబ్జెక్ట్గా. ఒక ప్రొనౌన్ కూడా సబ్జెక్ట్గా ఉంటుంది, ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో హీ అని పెట్టాను. హీ ఈజ్ మై ఫ్రెండ్, ఇది కూడా డిస్క్రిప్షన్ సెంటెన్సే. అతడు నా ఫ్రెండ్, నా స్నేహితుడు అని నేను చెప్తున్నాను. హీ ఈజ్ మై ఫ్రెండ్. సో హీ ఈజ్ ఏ ప్రొనౌన్, ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ ప్రొనౌను ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్గా పనిచేస్తుంది. సీత ఈజ్ అన్ ఇండస్ట్రియస్ గర్ల్ అని ముందు సెంటెన్స్లో చెప్పాను. షీ ఈజ్ మై సిస్టర్, ఇది కూడా డిస్క్రిప్షన్ షీ. ఇప్పుడు సీత అమ్మాయి కాబట్టి ఇక్కడ నేనేం వాడాను? షీ వాడాను. చూసారా? ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్, కానీ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఫర్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్గా పనిచేస్తుంది. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు. ఎందుకంటే సిస్టర్లో ఇంగ్లీష్లో సిస్టర్కి చెల్లెలు అని స్పెసిఫిక్గా, అక్క అని స్పెసిఫిక్గా లేదు. మనకి తెలుగులో చాలా చక్కగా అక్క అంటే మనకన్నా పెద్దదని, చెల్లెలు అంటే మనకన్నా చిన్నదని అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్లో అది లేదు. సిస్టర్ అంటే అక్కన్నా కావచ్చు, చెల్లెలన్నా కావచ్చు. చూసారా? సరదాగా ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ స్మిత్ ఏట్ అన్ యాపిల్లో. ఎందుకు తిన్నాడు యాపిల్? హీ ఈజ్ హంగ్రీ. చాలా ఆకలి మీద ఉన్నాడు, ఆకలిగా ఉంది పాపం జాన్కి. సో హీ అనేటువంటిది మళ్ళీ థర్డ్ పర్సనే సింగులర్. ఇది కూడా సబ్జెక్ట్గానే ఉంది ఈ సెంటెన్స్లో. సో కాబట్టి ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ విచ్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఈ ఫంక్షన్స్ చేస్తాయి. కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి. ఏముండాలి? నౌన్ అన్నా ఉండాలి, ప్రొనౌన్ కానీ ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా దాన్ని మనం సబ్జెక్టివ్ కేస్ అంటాము, లేకపోతే నామినేటివ్ కేస్ అని కూడా అంటాము.
ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే జాన్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అన్నప్పుడు హీ ఈజ్ పంక్చువల్. జాన్ ఇలాంటి కుర్రాడు కాదు, చాలా పంక్చువల్ ఆ అబ్బాయి. సో హీ ఈజ్ పంక్చువల్ అంటున్నాను. ఓకే, హీ ఈజ్ వెరీ పంక్చువల్. సో ఇక్కడ హీ, షీ, హీ ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కేసులో ఉన్నాయి. సో నామినేటివ్ కేస్ అనాలి. అలాగే రామ్, సీత, స్మిత్, జాన్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. అవన్నీ సబ్జెక్ట్ ఫంక్షన్స్ చేశాయి. ఈ సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేసాము ఈ సెంటెన్స్లో, ఈ సబ్జెక్ట్ చేసిన పనిని ఈ కింది సెంటెన్సెస్లో మనం డిస్క్రైబ్ చేసాం. ఇప్పుడు నామినేటివ్ కేస్ అంటే మీకు తెలిసింది కదా. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ అక్యుజేటివ్ కేస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ స్లైడ్లో మనము అక్యుజేటివ్ కేస్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇంతకుముందు కూడా సబ్జెక్టివ్ కేసులో కూడా అంతే, నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ రిసీవ్స్ ద యాక్షన్. ఇంతకుముందు సెంటెన్స్లో సో దట్ డస్ ఫంక్షన్ అన్నాం. ఏ పని అయితే చేస్తుందో, దేని గురించి అయితే మనం డిస్క్రైబ్ చేస్తున్నామో దాన్ని మనం సబ్జెక్టివ్ కేసు అన్నాం. కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులోకి వచ్చేటప్పటికి నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. ఎప్పుడు వర్బ్ ఒక యాక్షన్ వర్డ్ కదా, ఆ యాక్షన్ని రిసీవ్ చేసుకునేటువంటిదే ఆబ్జెక్ట్. సెంటెన్స్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ సబ్జెక్టు, ఎస్విఓ, అది మర్చిపోకండి, ఎస్విఓ సబ్జెక్ట్ ఉంటుంది, అది ఒక ఫంక్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ వెర్బ్ ఉంటుంది, వెర్బ్ అంటే పనే, చేసే పని అనమాట. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఈ పనిని అది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. ఆ వర్బ్ యొక్క యాక్షన్ని రిసీవ్ చేసుకునేదే ఆబ్జెక్ట్ అవుతుంది. దాన్ని ఆ పదం అది నౌన్ అన్నా ఉండొచ్చు, అక్కడ ప్రొనౌన్ అయినా ఉండొచ్చు, ఏది ఉన్నా కూడా దాన్ని మనం ఏమంటాం, ఆబ్జెక్టివ్ కేస్ అంటాం. అర్థమైంది కదా. సో ఒక వర్డ్ నౌన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే అది సబ్జెక్టివ్ కేసు. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వెర్బు తర్వాత, ఇంకా సింప్లిఫై చేస్తాను మీకు, వెర్బు తర్వాత ఉంటే దాన్ని మనం ఆబ్జెక్టివ్ కేసుగానే భావించాలి. ఎందుకంటే వెర్బు తర్వాత ఉన్నదే రిసీవ్ చేసుకుంటుంది యాక్షన్ని, వెర్బు ముందు ఉన్నది పని చేస్తుంది, వెర్బు తర్వాత ఉన్నది రిసీవ్ చేసుకుంటుంది యాక్షన్ని. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మై ఫాదర్ సబ్జెక్టు, ఒక పని చేశాడు. ఏం పని చేశాడు? గేవ్, చేసిన పని అది ఇచ్చాడు. గివ్ అనేది ప్రెజెంట్ టెన్స్, గేవ్ అనేది పాస్ట్ టెన్స్. గేవ్ మీ, ఎవరికి ఇచ్చాడు? నాకు. సో నేను రిసీవ్ చేసుకున్నాను. గేవ్ మీ ఏ గిఫ్ట్, ఒక గిఫ్ట్ ఇచ్చాడు. సో దీనిలో మీకు చెప్పాను, ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ గిఫ్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అది మనకు అక్కర్లేదు ఇప్పుడు. ప్రస్తుతానికి మీ అనేటువంటిది యాక్షన్ రిసీవ్ చేసుకున్న వాడిని నేను ముఖ్యంగా. ఇక్కడ మా ఫాదర్ ఏమి ఇచ్చాడు అనేది గిఫ్ట్, ఓకే బాగానే ఉంది. కానీ ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చాడు. సో హూ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద గిఫ్ట్? నేను. కాబట్టి మీ అని చెప్పాను ఇక్కడ. సో ఎప్పుడు కూడా ఐ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఐగా ఉంటుంది, అది ఆబ్జెక్ట్ ప్లేస్లో అంటే వెర్బ్ తర్వాత వస్తే మీ అవుతుంది. ఇది మీకు ప్రొనౌన్ చెప్పినప్పుడు క్లియర్గా ఇంకా చాలా డీటెయిల్స్ ఇస్తాను. ప్రస్తుతానికి ఇది చూడండి, మీ అనేటువంటిది యాక్చువల్గా అది ఐ ఫామే, కానీ వెర్బ్ తర్వాత వచ్చింది. వెర్బ్ తర్వాత వస్తే ఐలాగా ఉండదు అది. సో మై ఫాదర్ గేవ్ ఐ అని ఎవరు అనరు, మై ఫాదర్ గేవ్ మీ అనాలి, అది కరెక్ట్ ఇంగ్లీష్. ఓకే. సో మీ ఈజ్ ద ఆబ్జెక్టివ్ కేస్. సో మీ ఈజ్ నథింగ్ బట్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ గేవ్. ఈ గిఫ్ట్ని రిసీవ్ చేసుకుంది నేను కాబట్టి మీ అనేటువంటిది ఆబ్జెక్ట్ అనమాట, ఆబ్జెక్టివ్ కేసులో ఉంది అని మనం చెప్పాలి దాన్ని. మనం రెండో సెంటెన్స్కి రండి. స్మిత్ టోల్డ్ హిమ్ నథింగ్. సో స్మిత్ అనేది ఇక్కడ సబ్జెక్టు, టోల్డ్ టెల్కి పాస్ట్ టెన్స్, టోల్డ్. సో ఇక్కడ ఇది వెర్బ్. యాక్షన్ రిసీవ్ చేసుకుంది ఎవరు? టోల్డ్ హిమ్, అతనికి. హిమ్ అంటే అతనికి. ఇది కూడా యాక్చువల్గా ఒరిజినల్ ఫామ్ ఏంటి? హీ, థర్డ్ పర్సన్. ఇది కూడా హీ వెర్బ్కు ముందు ఉంటే హీ లాగా ఉండాలి, వెర్బ్ తర్వాత వస్తే హిమ్ అయిపోతుంది. అది మళ్ళీ డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం మనం. హిమ్. సో స్మిత్ టోల్డ్ హిమ్ నథింగ్ ఇక్కడ. నెక్స్ట్ రాధా అడ్మైర్డ్ లార్డ్ కృష్ణ. ఇది చూడండి చాలా తమాషాగా ఉంది. మూడో సెంటెన్స్. సరే ఇక్కడ మీరు మీ వాడారు, హిమ్ వాడారు, అవి థర్డ్ పర్సన్ సింగులర్స్ అయ్యాయి. కానీ ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ప్లేస్లో మీరు ప్రాపర్ నౌన్ పెడుతున్నారు.
నేను ప్రొనౌన్ పెట్టలా. ఈ 2 ఎగ్జాంపుల్స్లో వెర్బ్ తర్వాత ప్రొనౌన్ పెట్టాను. ప్రొనౌన్ ఏంది? ఐ కాస్త మీ అయిపోయింది అక్కడ ఆబ్జెక్ట్గా, ఇక్కడ హీ కాస్త హిమ్ అయిపోయింది వెర్బ్ తర్వాత. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా వెర్బ్ ముందు రానియండి, వెర్బ్ తర్వాత రానియండి, ప్రాపర్ నౌన్లు మారవు. ప్రాపర్ నౌన్ ఏం చేంజ్ అవ్వవు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సార్ మీరు ప్రొనౌన్లు మార్చేశారు కదా వెర్బ్ తర్వాత, మరి ఇక్కడ ప్రాపర్ నౌన్ పెట్టారు లార్డ్ కృష్ణ అని, అది మారదా అని మీరు నాకు క్వశ్చన్ వేస్తే మారదు. సో పేర్లు అనేటువంటివి వెర్బ్ ముందు ఉన్న వెర్బ్ తర్వాత ఉన్న సేమ్ అలాగే ఉంటాయి. వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు. అది మీరు గమనించుకోండి. ఓకే, అందుకని ఇక్కడ నేను ఆ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఈ అడ్మైరేషన్ అనేటువంటిది లార్డ్ కృష్ణకి లభించింది. సో కాబట్టి ఈయన రిసీవర్ ఆఫ్ ది యాక్షనే ఈ అడ్మైరేషన్ అనేదానికి. సో కాబట్టి లార్డ్ కృష్ణ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, సబ్జెక్ట్ ప్లేస్ కాదు. సబ్జెక్ట్ ప్లేస్లో రాధా ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో లార్డ్ కృష్ణ ఉన్నాడు. సో ఈ అడ్మైరేషన్ అనేటువంటి రిసీవ్ చేసుకున్నది ఎవరు? లార్డ్ కృష్ణ. ఇచ్చింది ఎవరు? రాధ. ఓకేనా? సో కాబట్టి ఇచ్చిన వాళ్ళు సబ్జెక్టు, డూవర్ ఆఫ్ ద ఫంక్షన్ లాంటిదే. సో ఇది వెర్బ్ చేసిన పని అడ్మైర్డ్. సో రిసీవ్ చేసుకున్న వాళ్ళు, ఆ అడ్మైరేషన్ పుచ్చుకున్న వాళ్ళు లార్డ్ కృష్ణ. సో ఇక్కడ ఇది ఏ మార్పు చెందలేదు. సో కాబట్టి ప్రాపర్ నౌన్స్ సబ్జెక్టుగా ఉన్న ఆబ్జెక్టుగా ఉన్న మార్పు చెందవు. కానీ ప్రొనౌన్స్ ఉన్నాయే, మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, ప్రొనౌన్స్లో హీ, షీ, ఇట్ అని థర్డ్ పర్సన్ అని, యూ అనేటువంటిది, తర్వాత ఐ అనేటువంటిది, ఐ, ఉయ్ అనేటువంటి, ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. ఓకే, ఈ ప్రొనౌన్స్ అన్నీ కూడా వెర్బ్ తర్వాత వస్తే వాటి రూపాంతరం చెందుతాయి. వాటిని కొంచెం చిన్న స్లైట్ మార్పులు జరుగుతాయి, కానీ ప్రాపర్ నౌన్లు మారవు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఆబ్జెక్టివ్ కేసు. సో లెట్ us go to the next one, that is possessive case. Subjective case, objective case, possessive case. Okay, nominative case, accusative case and possessive case. ఈ 3 కేసెస్ చాలా ఇంపార్టెంట్. సో వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్, మేక్ ఇట్ ఈజీ. మనం ఇంతకుముందు వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. నౌన్ పర్సన్ గురించి తెలుసుకున్నాము, తర్వాత నౌన్ కేస్ గురించి తెలుస్తూ. సో నేను 2 విషయాలు చెప్పాను. ఒకటేమో సబ్జెక్టివ్ కేస్ అన్నాను, అంటే ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉండినట్లయితే దాన్ని మనం సబ్జెక్టివ్ కేస్ అని అంటున్నాము. అలాగే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో, అంటే వెర్బ్ తర్వాత, ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ వెర్బ్ ఉంటుంది, వెర్బ్ తర్వాత ఉంటుంది. సో అలా ఉన్నట్టయితే దాన్ని ఆబ్జెక్టివ్ కేస్ అని అన్నాం. ఈ 2 కేసులు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. సో రెఫర్ చేయాలనుకుంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడికి వచ్చారంటే ఇప్పుడు 3వది కేసు ఉంది కదా. దేర్ ఆర్ 3 కేసెస్: సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొసెసివ్ కేస్. సో పొసెసివ్ కేస్ అంటే ఏంటో చూడండి ఇక్కడ. సో ఇట్ ఇండికేట్స్ ద ఓనర్షిప్ ఆర్ అసోసియేషన్ విత్ ద నౌన్స్. సో అది ఒక వస్తువు కానీ ఏదైనా అయితే మనది, అది నాది, నీది, ఆమెది అని చెప్పడాన్ని దీన్నే పొసెషన్ అంటే కదా, ఇది నా ఇల్లు, ఇది నా పెన్ను, అది అతని హౌసు అని మనం తెలుగులో కూడా చెప్తుంటాం. సో అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పొసెసివ్ కేస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఈ పొసెసివ్ కేసులో indicates the ownership or association with the nouns. సో దీన్ని ఎలా చేయాలంటే పొసెసివ్ కేస్ అంటే చాలా సింపుల్గా, బై యాడింగ్ అపాస్ట్రఫీ టు ద ప్రాపర్ నౌన్స్. సో ప్రాపర్ నౌన్స్కి ఒక అపాస్ట్రఫీ కనుక పెట్టేశామంటే మనం అది పొసెసివ్ కేస్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ రామ్స్ బుక్, దట్ ఈజ్ గీతాస్ హౌస్. చూసారా? సో గీతా పెట్టి ఆ ఫస్ట్ పెట్టి ఎస్ పెట్టడం అనమాట. రామ్ పెట్టి ఆ ఫస్ట్ పెట్టి ఎస్, ఈ పుస్తకం గీతాది అని చెప్పడం అనమాట. సో నెక్స్ట్ అట్లాగా పెడతాం. కానీ ఒకసారి ప్లూరల్స్ అయి ఉన్నాయనుకోండి, అంటే ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు ప్లూరల్స్లో ఉండవు. ప్లూరల్ ఏదన్నా ఉన్నట్టయితే, ఎస్పెషల్లీ జనరల్లీ కామన్ నౌన్స్ ప్లూరల్ ఉన్నట్టయితే దానికి ఎస్ పెట్టిన తర్వాతనే మనం ఆ ఫస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బై యాడింగ్ ఆ ఫస్ట్ ఆఫ్టర్ ప్లూరల్ నౌన్స్, ప్లూరల్ నౌన్ తర్వాత ఆ ఫాస్ట్ఫీ పెట్టాలి మనం, అది. సో ఈ 2 పద్ధతుల్లో మనము పొసెషన్ కానీ ఓనర్షిప్ కానీ డిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ స్మిత్స్ బుక్.
సో దిస్ బుక్ బిలాంగ్స్ టు స్మిత్. ఇది స్మిత్ పుస్తకం అని చెప్పచ్చు. దట్ ఈజ్ జాన్స్ హౌస్. సో ఈ హౌస్ జాన్ది. మనం సింపుల్గా చెప్తాం తెలుగులో, ఈ హౌసే, ఇది జాన్ హౌస్, ఇదే జాన్ హౌస్ అంటాం. అట్లాగే హియర్ ఈజ్ ద స్టూడెంట్స్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు ఇది చూడండి, ఇది కామన్ నౌన్. సో ఈ స్టూడెంట్స్ అన్నప్పుడు ప్లూరల్, స్టూడెంట్ సింగులర్, స్టూడెంట్స్ ప్లూరల్. ఈ స్టూడెంట్స్ అని వచ్చినప్పుడు మనం అపాస్ట్రఫీ ఎప్పుడు పెట్టాలి? ఎస్ తర్వాత పెట్టాలి. ఇది ఒక చిన్న మార్పు, దీన్ని మనం గమనించుకొని చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఇలాగ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ అట్ ద ఎండ్, లాస్ట్లో పెట్టాలి. అట్లా కాకుండా ప్రాపర్ నౌన్స్ అయినప్పుడు అపాస్ట్రఫీ ఆ పేరు తర్వాతనే పెట్టుకోవచ్చు. స్మిత్స్, జాన్స్, రవీస్, గీతాస్, ఓకే, గాయత్రీస్ అని పెట్టే. సో గాయత్రి అపాస్ట్రఫీ ఎస్, రవి అపాస్ట్రఫీ ఎస్, అలా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఎ ప్రాపర్ నౌన్, okay, and in case of common nouns and other nouns, so we can show the possession like this by putting a apostrophe yes. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్లైడ్లో చూద్దాము. ఇంకొకటి కూడా ఉంది, అంటే కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి. ప్రొనౌన్స్ కూడా మనం అసోసియేషన్ కానీ బిలాంగ్స్ టు సంబడి అని మనం చెప్పాలి ప్రొనౌన్లో. అది ఎలా చెప్తామనేది మనం చూద్దాం. సో ఇండికేట్స్ ద ఓనర్షిప్ ఆఫ్ ఎ ప్రొనౌన్. ఒక ప్రొనౌన్కి ఓనర్షిప్ చెప్పాలంటే కొంచెం మనకి మారుతుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఓకే.